ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా రాష్ట్ర గీతం చుట్టూనే తిరుగుతోంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ పాటది ప్రత్యేక స్థానం. ఉద్యమ సమయంలో ఎందరిలోనూ స్ఫూర్తిని నింపింది ఈ పాట. ఉద్యమకారుల్లో అగ్ని రగిల్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందేశ్రీ రచించిన జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన ప్రభుత్వం ఈ గీతానికి స్వరకల్పన చేసే బాధ్యతను ఎంఎం కీరవాణికి అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర గీతం స్వరకల్పన తుది దశకు చేరుకుంది. స్వరకల్పనపై కవి అందేశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షించారు. సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా రాష్ట్ర గీతం చుట్టూనే తిరుగుతోంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ పాటది ప్రత్యేక స్థానం. ఉద్యమ సమయంలో ఎందరిలోనో స్ఫూర్తిని నింపింది ఈ పాట. ఉద్యమకారుల్లో అగ్నిని రగిల్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందేశ్రీ రచించిన జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన ప్రభుత్వం ఈ గీతానికి స్వరకల్పన చేసే బాధ్యతను ఎంఎం కీరవాణికి అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర గీతం స్వరకల్పన తుది దశకు చేరుకుంది. స్వరకల్పనపై కవి అందేశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షించారు. సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు.